ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి సార్ అన్న అధ్యక్ష, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలో, వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో లేచారు, వారు చెప్పాల్సిందంతా చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నా అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష. ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే ఇంటర్ఫీర్ అవుతున్నారు అంటున్నారు. నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ కాదు రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసిన తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేశాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,750 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ని నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించారు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే రకంగా ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మేము తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవాన్ని కొన్ని సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకుంటాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేమేదో ఒట్టికి పోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు రికార్డులో చెప్పారు కాబట్టి మేము వాయిదా వేసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మేము ఏదైతే ప్రమాద బీమా తీసుకొచ్చామో గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిన్న బడ్జెట్లో పెట్టిన దానికంటే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాం. ఆ స్కీమ్లో ప్రమాదవశాత్తు పాపం లైన్మెన్ ఒక ఆర్టిజన్ ఇద్దరు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు డ్యూటీలో మరణిస్తే మేము ఆ స్కీమ్లో ఏదైతే ₹1,00,00,000 బీమా ఇస్తామని చెప్పామో ఆ బీమా సంబంధించిన చెక్కుల్ని ఇద్దరు చిన్న ఉద్యోగస్తులు పాపం ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో పనిచేసే ఒక లైన్మెన్కి ఇంకొక ఆర్టిజన్కి చెరొక ₹1,00,00,000 ఇవాళ చెక్కు వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఈ శాసనసభ ప్రాంగణంలో కమిటీ హాల్ 1లో ముఖ్యమంత్రి గారు మిగతా క్యాబినెట్ అంతా వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పిలిచి మేము భరోసా అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న
ఉద్యోగస్తులందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, మేము ప్రకటించినటువంటి ఏ పథకం అయితే ఉందో ఆ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం అని ఒక భరోసాని, నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పించడం కోసం ఆ చెక్ను ఇదే రోజు శాసనసభలో కమిటీ హాల్లో వాళ్ళు ఆ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని పిలిచి అందరి సమక్షంలో ఆ చెక్ ఇవ్వటం కోసం సభని ఒక 10-20 నిమిషాలు వాయిదా వేశాం తప్ప వేరే కారణం చేత కాదు, లేకపోతే ఇంకేదో వ్యాపకం కోసం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రజల క్షేమం గురించి ఆలోచన చేసి దాన్ని వాయిదా వేశాం. మీరు కావాలని మేము వాయిదా వేసామనుకుంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసమే మనం వాయిదా వేశాం. మీరేమో దాన్ని ఆసనగా తీసుకొని ఇంకా సమయం కావాలని చెప్పి అక్కడక్కడ మా ఎల్ఏ మంత్రి గారు పదే కోరితే కూడా మీరు సభలో రాకుండా ఆలస్యం కావటం వల్ల ఇంకా కొంత ఆలస్యం. అంతే తప్ప మాకే మేము ఆలస్యం చేసింది కాదు అధ్యక్ష. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సోదరులకి మనవి చేస్తూ వారిని తొందరగా, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చాము అధ్యక్ష. హరీష్ రావు గారు ఈ బడ్జెట్ గురించి కాదు అధ్యక్ష, ఇవాళ మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకుండా అసలు ఎప్పటి నుంచో మా 2024-25 నుంచి మొదలుపెట్టారు. జనరల్గా ఇప్పుడు చర్చ ఈ బడ్జెట్ మీద, ఇది వదిలేసి పాతది మొదలుపెట్టారు. మరి నేను 10 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్పుకుంటూ రావాలంటే మరి ఇది వదిలేసి అది మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి వారిని వెంటనే ముగిచేస్తే ఇంకా మా సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పండి అధ్యక్ష. ఒక 5 minutes 4-5 minutes కంక్లూడ్ చేయవలసిందిగా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు అధ్యక్ష